Good morning, Anna. Happy morning. ఎవరెవరు జాయిన్ అయినారు? Nikita, Malavika, Madhu, Kanna. Very good. So ఈ రోజు మనము ఇది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మామూలుగా ఎప్పుడైనా క్లాస్ కూర్చోవాలంటే ఈ పొజిషన్స్ లో ఏదో ఒక పొజిషన్ లో కూర్చోవాలి. ఫస్ట్ వచ్చి పద్మాసనం. పద్మాసనం అంటే రెండు అరికాళ్ళు మన రెండు తొడల పైన ఉండాల. ఓకేనా? దాన్ని పద్మాసనం అంటారు. అది కుదరకపోతే గన అర్ధ పద్మాసనం. ఏదో ఒక అరికాలు ఒక తొడ పైన ఉండాల. లేదంటే గన సుఖాసనం. సుఖాసనం అంటే రెండు అరికాళ్ళు కింద ఉంటాయి, తొడల కింద ఉంటాయి. మూడోది వచ్చి స్టూల్. స్టూల్ అంటే వజ్రాసనం లాగా. ఓకేనా? కింద స్టూల్ పెట్టుకొని కూర్చునేది. లేదంటే గన చైర్. చైర్ అంటే చైర్ మీద మామూలుగా కూర్చొని ఇది చేసేది. కానీ ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఈ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఎలా ఉండాలి? వినిపిస్తుందా లేదా? హలో, వినిపిస్తుందన్నా? సో ఇది మనకి కూర్చునే పొజిషన్. దీన్ని సిట్టింగ్ పోస్చర్స్ అంటారు. ఏమంటారు? ఎప్పుడైనా సరే, ఈవెన్ క్లాస్ రూమ్ లో కూర్చునేటప్పుడైనా సరే, ఇట్లా ఆన్లైన్ క్లాస్ లో కూర్చునేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే మీరు ఇది ఫాలో అవ్వాలి. సో ఈ రోజు మనం నేర్చుకోబోయేది వచ్చి ఐ ఎక్సర్సైజెస్. సో చాలా మందికి ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే మనం చూసే ఐస్ తోనే మనము ఇది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఐస్ కి సంబంధించి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. ఆ ఎక్సర్సైజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంతో ఫస్ట్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా? సో స్ట్రైట్ గా చూడండి. సో లెఫ్ట్ అన్నప్పుడు మీ కళ్ళని లెఫ్ట్ కి చూడాలి, రైట్ అన్నప్పుడు రైట్ కి చూడాలి. సో 12 టైమ్స్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 11 10 9 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు వచ్చి అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందకి. ఇదో ఈ ఎక్సర్సైజ్. ఓకేనా? 1 అంటే పైకి చూడాలి, 2 అంటే కిందకి చూడాలి. ఓకే,
Ready, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, next, change. ఇప్పుడు వచ్చి థర్డ్ ఎక్సర్సైజ్ రొటేట్. సో క్లాక్ వైజ్ అంటే కుడివైపు నుంచి ఎడం వైపుకి, మళ్ళంకా ఎడం వైపు నుంచి కుడివైపుకి. 1 to 12 వచ్చి కుడివైపు నుంచి ఎడం వైపుకి, 12 to 1 వచ్చి ఎడం వైపు నుంచి కుడివైపుకి. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Reverse. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, next, change. ఇప్పుడు వచ్చి ఫోర్త్ వచ్చి గట్టిగా కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ బాగా విరుచుకోవాలి. గట్టిగా కళ్ళు మూసుకొని బాగా విరుచుకోవాలి. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్, చేంజ్. ఇప్పుడు వచ్చి క్రాస్ గా 1 to 12 వచ్చి ఈ పక్క నుంచి ఎడం వైపు కింద నుంచి కుడివైపు పైకి, 12 to 1 వచ్చి కుడివైపు కింద నుంచి ఎడం వైపు పైకి. ఓకేనా? రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12. ఇప్పుడు కుడివైపు ఎడం వైపు. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్, చేంజ్. ఇప్పుడు వచ్చి ఫైనల్ ఎక్సర్సైజ్. మీ కళ్ళ మధ్యలో వేలు పెట్టుకోండి. సో ఎటు చూపించారు కదా, ఇట్లా వేలు పెట్టుకొని కరెక్ట్ గా 2 కళ్ళు దగ్గరికి ఇట్లా పెట్టుకొని కౌంట్ స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్, చేంజ్. ఇది ఐ ఎక్సర్సైజ్. ఈ రోజు నుంచి మీకు జూమ్ క్లాస్ లో కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కంటే ముందు ఈ ఎక్సర్సైజ్ చేపిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఎవరన్నా ఒకరు కౌంట్ చేస్తా ఉండాలా, మిగిలిన వాళ్ళందరూ చేస్తా ఉండాలి. అందరూ చేయాలి ఎక్సర్సైజ్. ఓకే? సో ఎక్సర్సైజ్ చేస్తే కన్నా ఐస్ వచ్చి రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైనా చేయొచ్చు ఎక్సర్సైజ్. ఓకేనా? గురుకులంలో కూడా మీరు ఇక్కడ ఏమైతే నేర్చుకుంటారో అవన్నీ గురుకులంలో నేర్పించండి. సో ఇది యాక్చువల్ గా ప్రింట్ తీసి నెక్స్ట్ మంత్ అన్ని గురుకులాల్లో కూడా పెడతాం. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు వచ్చి సింపుల్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇప్పుడు మీరు వచ్చి త్రాటక. ఏం ఎక్సర్సైజ్ ఇది? త్రాటక. టాకి రావద్దు, చెప్పండి. త్రాటక. సో బొటన వేలు ముందర పెట్టుకోండి. సో త్రాటక అంటే ఏమంటే ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలు
మొన ఉంది కదా, దీన్ని మాత్రమే చూడాలా. ఓకే, 1 అంటే మీ ముక్కుకు దగ్గరగా తీసుకురావాలి. అలా దగ్గరగా తీసుకొచ్చినప్పుడు కూడా మీరు దేన్ని మాత్రమే చూడాలా? అన్న బటన్ వేలే ఆ. చూడాలన్న. దాన్ని మాత్రమే చూడాలా. దగ్గరికి తీసుకురావాలి, దూరంకి పోవాలి. ఓకే, రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 11 10 9 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు వచ్చి రొటేట్ చేసేది. ఓకేనా? సో ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. రొటేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు దేన్ని చూడాలి? బటన్ బటన్ వేలిని మాత్రమే చూడాలి. ఓకేనా? మీరు ఎట్లా తిప్పుతా ఉంటారో అట్లే మీకు ఐస్ ని కూడా తిప్పాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు రివర్స్. 12 11 10 9 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఓకే, ఇప్పుడు 2 వేళ్ళు దగ్గర పెట్టండి. 2 వేళ్ళు దగ్గర పెట్టి 1 అన్నప్పుడు ఈ ఎడం చేతిని ఎడం పక్కకు తీసుకెళ్ళాలి. సో అలా తీసుకెళ్ళినప్పుడు సేమ్ మనం బొటన్ వేలిని మాత్రమే చూడాలి, తలకాయ తిప్పకూడదు. 2 అన్నప్పుడు కుడి చేతిని పక్కకు తీసుకెళ్ళాలి. సేమ్ అట్లే. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 11 10 9 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఓకే, సో ఇది రాటక. ఇప్పుడు వచ్చి లేజీ 8. సో 2 వేళ్ళని బాగా 2 చేతుల్లో పట్టుకొని ఇది చూడండి. లేజీ 8 అంటే 8 ని పడుకొని పెడితే ఎలా ఉంటుందో అలాగా. ఓకేనా? ఇప్పుడు 8 అంటే ఇట్లా నిలువుగా అయితే ఇట్లా రాస్తాము, పడుకొని పెడితే ఇట్లా రాస్తాము. సో అట్లా లేజీ 8 లో మనము చేతుల్ని 8 లాగా తిప్పాలన్నమాట. సో అలా తిప్పుతూ ఉన్నప్పుడు మనం దేన్ని చూడాలి? బటన్ వేళ్ళు మాత్రమే చూడాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 11 10 9 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు లాస్ట్ లో ఫైనల్ ప్రేయర్ చేస్తారు కదా. సో ఫైనల్ ప్రేయర్ చేసేటప్పుడు ఎలా పెట్టాలంటే చేతులు 2 ఇలా దగ్గర పెట్టాలి.
ఇలా స్ట్రైట్ గా పెట్టాలి. తర్వాత రివర్స్ చేయాలి. తర్వాత క్రాస్ చేయాలి. క్రాస్ చేసిన తర్వాత ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తూ దగ్గరికి తీసుకురావాలి. దగ్గర తీసుకొచ్చినారా? ఇప్పుడు పేరు చెప్పాలి. చెప్పండి. తెలుసో తెలియకో తప్పు చేశాను, చెప్పండి. నాకు సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు. సర్వేదినో సుఖినో భవంతు, సర్వేదినో సుఖినో భవంతు, సర్వేదినో సుఖినో భవంతు. సమస్త సమ్మంగళాని భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ ఇంకోటి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. నాకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లకు కృతజ్ఞతలు. నాకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. నాకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. నాకు అన్నం పెట్టే రైతులకు కృతజ్ఞతలు. కాపాడే సైనికులు, పోలీసులకు నా కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులు, నన్ను బాగా చూసుకునే వారికి నా కృతజ్ఞతలు. సో ఇది అయిపోతానంటే స్లోగా మీ చేతుల్ని వదిలి సో హ్యాండ్స్ రబ్ చేసి, ఓకేనా? సో బాగా హీట్ ని జనరేట్ చేసిన తర్వాత మీ చేతుల్ని కప్ షేప్ లాగా పెట్టి కళ్ళ పైన ఇట్లా పెట్టుకోవాలా. పెట్టుకొని సో కళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే కదా ఐ మసాజ్. పైన కనురెప్పలు, ఇది ఐ మసాజ్. తర్వాత ఈ కన్ను బొమ్మల పైన కనుగుడ్ల పైన ఉంటుంది కదా, ఈ చేత్తో రౌండ్ గా రొటేట్ చేయాల. క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఐ మసాజ్ వచ్చి సో కళ్ళని నీట్గా ప్రెస్ చేసి స్లోగా బ్రీత్ తీసుకొని తర్వాత మీరు కళ్ళు ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? మీరు డైలీ టైంని బట్టి ఈ ఎక్సర్సైజెస్ కూడా మీరు నేర్పించవచ్చు. ఓకే ఓకే. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ గేమ్స్ అన్నా. గేమ్స్ ఆడతారా?